ఒకవేళ ఇరాన్ సముద్రం కింద ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ ని కట్ చేస్తే ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ ఆగిపోతుందా? నిజానికి మనలో చాలా మంది ఇంటర్నెట్ శాటిలైట్స్ ద్వారా పనిచేస్తుందని అనుకుంటారు. కానీ అసలు నిజం ఏమిటంటే ప్రపంచంలోని దాదాపు 99% ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డేటా సముద్రం కింద వేసిన ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారానే ట్రావెల్ అవుతుంది. ఈ కేబుల్స్ వేల కిలోమీటర్ల పొడవుగా ఉండి దేశాలను ఒకదాంతో ఒకటి కనెక్ట్ చేస్తాయి. మీరు రీల్స్ చూస్తున్నా, వాట్సాప్ మెసేజ్ పంపుతున్నా మీ డేటా ఈ క్షణంలో సముద్రం లోతుల్లో ప్రయాణిస్తుండే ఛాన్స్ ఉంది. ఈ కేబుల్స్ లో లైట్ పల్సెస్ ట్రావెల్ అవుతూ డేటాని ఆల్మోస్ట్ లైట్ స్పీడ్ తో ప్రపంచం మొత్తం పంపిస్తాయి. చాలా మంది ఊహించినంత పెద్దగా ఇవి ఉండవు. డీప్ సీలో కొన్ని చోట్ల ఇవి గార్డెన్ పైప్ అంత మందంగా మాత్రమే ఉంటాయి. వీటికి ప్రమాదం ఇరాన్ వల్ల మాత్రమే కాదు. కొన్నిసార్లు షిప్స్ యాంకర్స్, ఫిషింగ్ నెట్స్, అండర్ వాటర్ ఎర్త్ క్వేక్స్, ఇంకా కొన్ని సందర్భాల్లో షార్క్స్ కూడా ఈ కేబుల్స్ ని డ్యామేజ్ చేస్తాయి. ఒక ముఖ్యమైన రూట్ లో చాలా కేసెస్ ఒకేసారి కట్ అయితే ఇంటర్నెట్ స్లో అవ్వచ్చు, బ్యాంకింగ్ సిస్టమ్స్ అఫెక్ట్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ డిస్టర్బ్ అవ్వచ్చు. కొన్ని దేశాల్లో ఇంటర్నెట్ అవుటేజ్ కూడా రావచ్చు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే వీటిని రిపేర్ చేయడానికి స్పెషల్ రోబోట్స్ కూడా ఉంటాయి. కేబుల్ డ్యామేజ్ అయితే స్పెషల్లీ డిజైన్ షిప్ సముద్రం మధ్యలోకి వెళ్లి డ్యామేజ్ అయిన కేబుల్ ని వెతుకుతాయి. తర్వాత రోబోటిక్ ఆర్మ్ సహాయంతో దాన్ని పైకి తీసి రిపేర్ చేసి మళ్ళీ వేల మీటర్ల లోతులో సముద్రంలో వేస్తారు. అంటే మీరు ఫోన్లో చూస్తున్న ఈ వీడియో వెనుక అసలు మ్యాజిక్ అంతా సముద్రం లోతుల్లో ఉన్న ఒక ఇన్విజిబుల్ గ్లోబల్ నెట్వర్క్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం పేజ్ని ఫాలో చేయండి.